ఏదైతే ఎండ తీవ్రత ఉన్న దృష్ట్యా జిల్లా కోర్టుకు అత్యవసర పని నిమిత్తం వచ్చే కక్షిదారులను వారి ఆకలి తీర్చేందుకు జిల్లా జడ్జి సునీత పుంచాల గారి ప్రోద్బలంతో ఇవాళ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం. ఏదైతే ముఖ్యంగా పేద కక్షిదారులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆకలి తీర్చేందుకు ఈ కార్యక్రమాన్ని చేయడం పట్ల మేము హర్షం వ్యక్తం చేస్తున్నాము. ఏర్పాటు చేసినటువంటి జిల్లా జడ్జి గారి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాము. ఈ కార్యక్రమం సహకరించిన ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ కూడా మా మహారాష్ట్ర జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ మరియు ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో జిల్లా జడ్జి గారైనటువంటి సునీత మేడం గారి ఆలోచన మేర ఎండాకాలం పరిస్థితుల రీత్యా కూడా ఏదైతే కనుక ఈ కోర్టుకి హాజరయ్యేటువంటి కక్షిదారులు ఉంటారో చాలామంది కూడా జిల్లా వ్యాప్తంగా కూడా కోర్టుకి ఇతరితర సమస్యల ద్వారా ఇక్కడికి రావడం జరుగుతుంది. కాబట్టి దాన్ని దృష్టి సారించి మరి ఇక్కడికి వచ్చేటువంటి కక్షిదారులందరికీ కూడా పేద ప్రజలు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళ ఆకలి తీర్చేటువంటి ఆలోచన మేర ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని ప్రతి సోమవారం కూడా మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల దాకా కూడా కోర్టు ప్రాంగణంలో ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం. निज़ामाबाद कोर्ट परिसर में अन्नदान का कार्यक्रम किया जा रहा है और अन्नदान करने का एकमात्र जो ध्यान में आया है हमारे आदरणीय जिला जज श्रीमती सुनीता पुंचाला जी एवं इंदूर युवता के डॉक्टर साई बाबू तो मिलकर ये अन्नदान का कार्यक्रम रखा जा रहा है और इसका मुख्य उद्देश्य ये है कि कई क्लाइंट्स कई दूसरे गांव से छोटे छोटे देहातों से यहाँ पर आते हैं और केस आए तो उनको बहुत सारी कठिनाइयाँ फेस करनी पड़ती हैं। तो कठिनाइयों को देखते हुए उनको टाइम पर भोजन मिले, समय समय पर उनको भोजन मिले, इसी दृष्टिकोण से आदरणीय जिला जज जी को और जिला जज जी के साथ इंदूर युवता जुड़कर ये कार्यक्रम यहाँ पर हो रहा है और इसका शुभारंभ भी आदरणीय सुनीता पुंचाला जी ने किया और हम एडवोकेट्स की तरफ से आदरणीय जिला जज जी एवं इंदूर युवता साई बाबू उनकी टीम सभी का हम बहुत बहुत धन्यवाद करते हैं कि हमने ये प्रस्ताव आया और लोक अदालत के तहत भी ये अच्छा कार्यक्रम, इतने कार्यक्रम लोगों के सुविधा के लिए हो रहे हैं उसमें और एक ये कार्यक्रम भी जुड़ गया है तो ये बहुत ही खुशी की बात है और इसका लाभ जो कक्षीदार लोग हैं, गरीब लोग हैं, हर सोमवार को 1 बजे से यहाँ पर भोजन का वितरण किया जा रहा है और जो कोई भी मदद करना चाहते हैं वो भी बिल्कुल आकर मदद कर सकते हैं और इस सेवा कार्यक्रम में भाग